స్టార్ట్ చేసాం. మేడం చెప్పండి, గుంటూరు పశ్చిమానికి గల్లా మాధవి గారికి సీట్ ఇచ్చారు, మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారికి సీట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడైనా ఏ పార్టీకైనా స్త్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇల్లు అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే స్త్రీ శక్తి అనేది చాలా పవర్ఫుల్. స్త్రీ లేనిది ఏది జరగదు. సో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆడపడుచులకి ఎక్కువగా అండగా ఉంది. అదే నానుడి అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. మా గల్లా మాధవి గారికి సీట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ చూస్తారు. అరాచకంపై న్యాయం గెలవటం ఏంటనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మొన్న మొదలైంది, ఈ రోజు నుంచి ఇంకా మొదలవుతుంది. ఏంటనేది ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు, చూసి తెలుసుకుంటారు. తెలుగుదేశం ఎందుకు గెలిచింది అనే దాని గురించి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఏంటి మనం చేసిన మైనస్ ఏంటి, ఆ మైనస్లో నుంచి వాళ్ళు ప్లస్ ఎలా వెతుక్కున్నారు, ఎలా సర్వైవ్ అయ్యా, మనం ఎలా తక్కువగా ఎలా జరిగింది అనే దాని గురించి తెలుసుకుంటారు. ఒక రాక్షసుడిపై ఈరోజు ఒక స్త్రీ ఎలా విజయం సాధించింది అనేది ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచే మొదలవుతుంది. అందరూ చూసి తెలుసుకోగలుగుతారు. రజనీ గారు వచ్చారు కదా ఇక్కడికి, రజనీ గారు కూడా ఒక స్త్రీ శక్తేనండి. కానీ ధర్మం మా వైపు ఉంది. అన్యాయం ఎప్పుడు గెలవదు, న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. అదే దాని మీద మేము ముందరకు సాగుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మా ఉమ్మడి కూటమి విజయం సాధించింది. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లుతుంది. ఇక్కడ టీడీపీ, మా రాష్ట్రం, మా అమరావతి మేము కాపాడుకుంటాం. అది గల్లా మాధవి గారు మహిళల వయసు కావచ్చు, గుంటూరు పశ్చిమ ప్రజల సమస్యలు కావచ్చు, అసెంబ్లీలో ప్రస్తావన చేసి సమస్యలు పరిష్కరిస్తారనుకుంటున్నారా? పరిష్కరిస్తారండి. పరిష్కరించడం కోసం తొలేడుగా మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందరకు వచ్చాం. మేము గెలుస్తాం, గెలిచి అసెంబ్లీకి వెళ్తాం. మాకు ఈ విజయం అందించినందుకు, ఎమ్మెల్యేగా మమ్మల్ని నిలబెట్టినందుకు, మేము ఏం చేయాలో, గుంటూరు పశ్చిమానికి ఏం చేయాలో అదంతా చేస్తామండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరూ గమనించండి. ఓటు అనే ఒక ఆయుధంతో ముందరికి వెళ్దాము. మంచికి ఒక అడుగు ముందు వేసి స్వచ్ఛందంగా ప్రజలందరూ ఓటు వినియోగించుకొని మంచి వైపు నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు శివకుమారి అండి, టీడీపీ.